మాట్లాడండి. మస్తాన్ గారు మాట్లాడండి. మస్తాన్ గారు వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోంది. మాట్లాడండి. సార్ మీరు అంటున్నారు కదా నాన్ వెజ్ అని. సో ఆయన అంతలా మాట్లాడడానికి గల మెయిన్ కారణం ఏంటి అని అంటే నా వరకు మన వ్యవస్థ అండి. ఓకే, మన వ్యవస్థలు సరిగ్గా ఉంటే ఇలాంటి లుచ్చాగాళ్ళు, ఇలాంటి సోన్సో లుచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడేవాళ్ళు. మన వ్యవస్థలు సరిగ్గా లేవు కాబట్టి ఇలాంటి పోరంబోకు ఎదవలు మొత్తం వచ్చి మన హిందూ దేవుళ్ళని కానీ ఎవరైతేనేమి అమ్మల్ని కానీ ఎట్లా పడతారు అండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. వాడు అలాంటి ఒక పర్సన్ భయం మనకంటూ మన వ్యవస్థ మీద మనకు భయం లేనప్పుడు ఇలాంటి లుచ్చాగాళ్ళు చాలా మంది రోజుకు ఒకటి వస్తాడు, గంటకు ఒకటి వస్తాడు, సెకండ్కి ఒక పర్సన్ బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. వీడిని చూసి వేరే వాళ్ళు వస్తారు. మన వ్యవస్థలు అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయనంటే అంత దరిద్రంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అని అంటే హత్య చేసిన వాడికేమో లగ్జరీ రూమ్లు, ఏమీ లేనివాడికేమో వాడికి అసలు ఏమీ లేనివాడికి అసలు వాడికి న్యాయం. మీరు అంటుంది ఒక రకంగా నిజమే కావచ్చు. కొంత దేశంలో చట్టాల్లో న్యాయస్థానంలో కొన్ని మార్పు అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని శిక్షించాలంటే డెఫినెట్ గా కొన్ని చేంజెస్ చేయాల్సిందే. బట్ డైరెక్ట్ గా ఒక మతానికి సంబంధించిన దేవి దేవతల గురించి మాట్లాడుతూ మహిళల్ని గౌరవించని వ్యక్తి, మహిళలతో నీచాతి నీచంగా పనులు చేశానని చెప్పి వీడియోలో చెప్పే వ్యక్తి, చిన్న పిల్లల్ని సైతం ఎంజాయ్ చేశానని చెప్పేటువంటి వ్యక్తి నేను భారతీయ మహిళల స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అనేటువంటి పదాన్ని వాడుతున్నాడంటే ఈసీ ఎలిజిబుల్, ఆయనకి నిజంగా ఆ అర్హత ఉందా వాళ్ళ అనడానికి? నేను భారతదేశపు మహిళల స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు ఆయన. అదేనండి, వాడికి భయం అనేది లేదు. వాడి మార్నింగ్ కూడా ఒక మెసేజ్ పెట్టాడనమాట ఇన్స్టాలో, నేను రాలేను ఇండియాకి, నన్ను వచ్చి పీకలేరు, ఏమీ పీకలేరు అంటున్నాడు. అంటే ఇండియా అంత చేతకాంతరంగా ఉందా వాడు ఒక్కడికి? ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టిన యదవ విజయనగరంలో పుట్టి షెఫ్ గా ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకునేవాడు ఒక 2 years లో హైప్ ఎక్కి ఇప్పుడు 6 crores నా దగ్గర ఉన్నాయి, నన్నేమి పీకలేరు, నన్నేమి చేయలేరు, ఇండియా నన్నేమీ చేయలేదు, నేను ఇండియాకి రానంటే అంటే ఉన్న భారతదేశం దేనికి సంకేతిస్తుంది? అవును, థ్యాంక్ యూ మస్తాన్ గారు. సో ఇటువంటి అహంకారమే, ఈ అహంకారం తగ్గాలంటే ఒకటే. ఈరోజు ఆయన ఇందాక మస్తాన్ గారు చెప్తున్నట్టు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి ఒక చెఫ్గా బయలుదేరినటువంటి ఆయన నాన్ వేసిన ప్రపంచ యాత్రికుల పేరిట దేశాలు తిరిగాడు. ఫస్ట్ స్టార్టింగ్లో మంచి అభిప్రాయం ఉండేది. స్టార్టింగ్లో చాలా మంది కూడా ఒక పలానా వ్యక్తి తెలుగువాడంట, ఇన్ని దేశాలు తిరుగుతున్నాడంట అని చెప్పి అందరూ కొంత ఆయనకు రెస్పాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి చాలా మంది వ్లాగర్లు రకరకాలుగా బయటికి వెళ్ళడంతో ఎవడైనా వ్లాగర్ కొంత ఆయనకన్నా అయిపోతున్నాడంటే కథం వాడి మీద ఒక బండం వేయాలి, కథం కంట్రోల్ చేయాలి. కొన్ని సందర్భాల్లో నాన్ వేసిన చేసినటువంటి పోరాటాలు నిజమే. బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ కోసం పోరాడడం, తర్వాత కొన్ని ప్రమోట్ చేయకండి అని చెప్పడం, ఇతర వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఇలా చేయకూడదని గైడ్ చేయడం, రకరకాల కొన్ని వీడియోలు చేసుకొచ్చాడు. అప్పుడు కొంత ఆయనకు అందరి నుంచి సపోర్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేనే ఈ ప్లాట్ఫామ్లో కూర్చొని ఇదే రకంగా డిబేట్లు చేస్తూ బెట్టింగ్ యాప్స్ విషయంలో నాన్ వేషన్ మాట్లాడింది 100కి 100% కరెక్ట్. బెట్టింగ్ యాప్స్ నిర్మూలించండి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయని భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని, ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని, తర్వాత రాణా దగ్గుబాటిని, ప్రకాష్ రాజ్ని, విజయ్ దేవరకొండని, మంచులక్ష్మి, చాలా మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అందరినీ కూడా వివేదించాం, వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవచ్చాం, చాలా డిబేట్లు కండక్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయి చూసారా, దేశంను ఉపయోగించి, దేశం అనే పదాన్ని, భారతదేశం అటువంటి పదాన్ని ఉపయోగించి హిందూకు సంబంధించినటువంటి దేవి దేవుల గురించి మాట్లాడేందుకు గాను వాడు వాళ్ళు సంబోధిస్తున్నాను. నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. నువ్వు నిజంగా మారు, అందరికీ క్షమాపణ చెప్పు, దీనికి తగ్గట్టుగా చర్యలు ఏమైనా ఉంటే ఎదుర్కో, ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని గౌరవిస్తా అన్వేష్ గారు అని మాట్లాడతాం. చూసేటువంటి ప్రజలు కూడా ఇప్పుడు ఇంత నీచంగా నీ గురించి బూతులు మాట్లాడుతాడు సరే, అక్కడికి వస్తే నీ తల్లిని కూడా ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే దానికి కారణం నువ్వే. డెఫినెట్గా లైవ్ కూడా చూస్తాడు ఆయన, నాకు కౌంటర్ అయ్యొచ్చు, లేకపోతే మా ఛానల్కి సంబంధించి కూడా ఏదైనా కౌంటర్ అయ్యొచ్చు. బట్ వి నెవర్ కేర్. మేము పబ్లిక్లో ఉన్నాం, భారతదేశంలో ఉంటూనే, తెలుగు రాష్ట్రాల్లో ఉంటూనే తెలుగు రాష్ట్రాల ప్రజల గురించి మాట్లాడుతున్నాం, వాయిస్ తీసుకుంటున్నాం, ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నాం, భారతదేశం అంశాల గురించి మాట్లాడుతున్నాం. నీలాగా ఎక్కడో దాక్కొని పోయి నా దగ్గర డబ్బులుంటే ఇందాక అన్నావు కదా, ఏదో మాట్లాడితే మలిచి దాచిపెట్టుకో డబ్బులుంటే, లేదంటే పోయేటప్పుడు మొత్తం మీరేసుకొని కాల్ చేసుకో. నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. నీ డబ్బులు చూసి నీ గౌరవం ఇవ్వండి దొరకదు ఇక్కడ. నీ మాట్లాడే భాష,
నీకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎక్కువ మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళ గౌరవం వచ్చేది వాళ్ళ క్యారెక్టర్ గురించే. నీలాగా క్యారెక్టర్లెస్గా మాట్లాడిన వాళ్ళ గురించి ఎప్పుడు గౌరవించము. ఈ భారతదేశంలో నీకు అసలు అర్హత లేదు, ఆ అర్హత రాను కూడా రాదు. శ్రీనివాస్ గారు ఇంకో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, శ్రీదేవి గారు ఫ్రమ్ వైజాగ్. శ్రీదేవి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి అందరికీ కూడా. అయితే ఈ రోజున మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మహిళల వస్త్రధారణ గురించి మాత్రమే మనం మాట్లాడాల్సి ఉంటది. మధ్యలో చాలా మంది చాలా ఒపీనియన్స్ చెప్పుకుండొచ్చు, అది ఇర్రెలవెంట్ కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది దాన్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఉమెన్ కి ఏం బట్టలు వేసుకోవాలి ఏం వేసుకోకూడదు అని చెప్పి ఎవరికి డిక్టేట్ చేసేది లేదు కదా. ఇన్అప్రోప్రియేట్ అప్రోప్రియేట్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? మీకు అది ఒకటి అప్రోప్రియేట్ అయ్యొచ్చు, పక్క వాళ్ళకి అది ఇన్అప్రోప్రియేట్ అవ్వచ్చు. సో ఇన్అప్రోప్రియేట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి అమ్మాయిల మీద అటాక్ చేయొచ్చా? రాజ్యాంగ హక్కులు అనేవి ఉన్నాయి కదా. లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి ఉంటుంది. సో లా ఆఫ్ ద ల్యాండ్ లో ఉమెన్ కంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కదా. ఆ రైట్స్ ని మనం క్వశ్చన్ చేస్తూ డెరోగేట్ చేస్తూ ఎవరి గురించి అయినా మనం మాట్లాడచ్చా? ఇక్కడ వ్యక్తులు ఎందుకు మనం తీసుకుంటున్నాం? ప్రామాణికంగా వ్యవస్థలో లోపాన్ని కదా మనం మాట్లాడాలి. మరి ఇంత మంది మీద ఇంత మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. మీరు ఏం క్వశ్చన్ మంది మీద రేపులు జరుగుతున్నాయి కదా, దానికి డ్రెస్ తో ఎట్లా ముడి పెడతారు? కన్సెంట్ కదా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేయాల్సింది కన్సెంట్. డ్రెస్సింగ్ అనేది ఇన్విటేషన్ కాదు, అది మనం చెప్పాలి ప్రతి అబ్బాయికి. అమ్మా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే అది మీకు ఇన్విటేషన్ కాదు. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అక్కడ ఏం మాట్లాడాలంటే కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. మనకి చాలా కేస్ లాస్ కూడా ఉన్నాయి. ఆ కేస్ లాస్ ప్రకారం సుప్రీం కోర్టులో జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఐ డు యాక్సెప్ట్ దట్ ఎవరి లిబర్టీ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. వి డోంట్ హ్యావ్ దట్ రైట్ టు రెస్ట్రిక్ట్ ఎనీవన్. But that doesn't only mean freedom is not only means for dressing. Freedom is not only means for that dressing. So మీరు అంటున్న పాయింట్ నాకు అర్థమైంది. శివాజీ గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మాట్లాడుతుంది నాన్ వేసిన డెరోగేటరీ కామెంట్స్ పైన మాట్లాడుతున్నాను. బహుశా మీరు ఆ వీడియో చూసినట్టే ఉన్నారు. ఇంకో వ్యక్తిని మన ఒపీనియన్స్ చెప్పే హక్కు ఉంటది, కానీ అవమానిస్తూ కించపరుస్తూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా శిక్షలు ఉంటాయనేది. మీరు అడ్వకేట్ అని అర్థమవుతుంది, లీగాలిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. సో బీయింగ్ అన్ అడ్వకేట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నాన్ వేషన్ అనే వ్యక్తి ఎక్కడో ఉండిపోయి భారతదేశ మహిళల స్వతంత్రం గురించి నేను పోరాడుతున్నానని చెప్పి ఒక ఎగ్జాంపులర్గా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో ఇక్కడ ఏదో సైంటిస్ట్ మాదిరిగా కూర్చొని ఎక్స్పర్ట్ ఏదో ల్యాబ్లో ప్రదర్శించినట్టుగా ఒక పుచ్చకాయని ఇంకో కీరాని తీసుకుని ఏదో పిచ్చి వీడియోలు, దరిద్రపు మాటలతో ఒక మాట్లాడుకొచ్చాడు. తర్వాత ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ దేవుళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలతో పాటుగా ఇండియా అనేటువంటి దాన్ని భారతదేశం ఒక చెత్త నీచమని మాట్లాడుకొచ్చాడు. వాళ్ళపై ఎటువంటి లీగాలిటీ ఉంటుంది చెప్పండి శ్రీదేవి గారు? తన కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. మరో కాల్ ఉన్నారు, కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ ఇక్కడ హలో చెప్పండి వినిపిస్తోంది, చెప్పండి. So the main focus is on content. I mean like ఇక్కడ అసలు శివాజీ గారిని అనడానికి ఏముంది, కేసు పెట్టడానికి ఏముంది? వై షుడ్ హీ అపాలజైజ్, రైట్? I mean